ఈరోజు పంచాంగం మరియు రాశి ఫలాలు చూద్దాం. శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, శుక్లపక్షం, తేదీ 24 జూన్ 2026 బుధవారం. సూర్యోదయం తెల్లవారు జామున 5:47 సూర్యాస్తమయం సాయంత్రం 6:49 తిథి దశమి సాయంత్రం 6:15 వరకు, తరువాత ఏకాదశి. నక్షత్రం చిత్తా మధ్యాహ్నం 1:55 వరకు, తరువాత స్వాతి. యోగం పరిఘ ఉదయం 10:17 వరకు. కరణం గరజి సాయంత్రం 6:15 వరకు, తరువాత వనిజ. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. శుభ సమయాలు బ్రహ్మ ముహూర్తం తెల్లవారు జామున 4:11 నుండి 4:59 వరకు. అమృత ఘడియలు ఉదయం 7:32 నుండి 9:17 వరకు. అభిజిత్ ముహూర్తం ఈ రోజు అభిజిత్ ముహూర్తం లేదు. అశుభ సమయాలు వర్జ్యం రాత్రి 8:10 నుండి 9:56 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:52 నుండి మధ్యాహ్నం 12:44 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12:18 నుండి 1:56 వరకు. యమగండం ఉదయం 7:25 నుండి 9:02 వరకు. గుళిక కాలం ఉదయం 10:40 నుండి మధ్యాహ్నం 12:18 వరకు. ఈ రోజు పుట్టినరోజు లేదా పెళ్లిరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిపై మహాశివుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, వారు సుఖసంతోషాలతో జీవించాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి మిత్రుల సహకారంతో ముఖ్యమైన పని పూర్తవుతుంది. ఆదాయంలో మెరుగుదల కనిపిస్తుంది. వృషభరాశి ఉద్యోగంలో మీ కృషికి గుర్తింపు లభిస్తుంది. ఉన్నతాధికారులతో చర్చలు అనుకూలిస్తాయి. మిథున రాశి కొత్త విషయాలు నేర్చుకునే అవకాశం ఉంటుంది. ప్రయాణాల వల్ల ప్రయోజనం కలుగుతుంది. కర్కాటక రాశి ఆర్థిక నిర్ణయాల్లో జాగ్రత్త అవసరం. అనవసర ఖర్చులను తగ్గించడం మంచిది. సింహరాశి భాగస్వామ్య వ్యవహారాల్లో సానుకూల ఫలితాలు కనిపిస్తాయి. కన్యరాశి రోజువారీ పనులు వేగంగా పూర్తవుతాయి. ఆరోగ్యపరంగా మంచి ఉత్సాహం ఉంటుంది. తులారాశి సృజనాత్మకతకు ప్రశంసలు లభిస్తాయి. కుటుంబంలో ఆనందకరమైన సంఘటన జరగవచ్చు. వృశ్చిక రాశి ఇంటి వ్యవహారాలపై దృష్టి పెరుగుతుంది. గృహ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ధనస్సు రాశి సంభాషణల ద్వారా లాభం పొందుతారు. స్నేహితులతో ముఖ్యమైన చర్చలు జరగవచ్చు. మకర రాశి ఆర్థిక వ్యవహారాల్లో శుభ సూచనలు ఉన్నాయి. విలువైన వస్తువుల కొనుగోలుకు అనుకూల సమయం. కుంభరాశి మీ నిర్ణయాలకు ఇతరుల మద్దతు లభిస్తుంది. వ్యక్తిగతంగా పురోగతి కనిపిస్తుంది. మీనరాశి మానసిక ప్రశాంతత కోసం కొంత సమయం కేటాయించండి. ఆధ్యాత్మిక ఆలోచనలు పెరుగుతాయి. ఇవి ఈ రోజు పంచాంగం మరియు రాశి ఫలాలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. వీడియోను షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.